లెంట్ అనేటువంటి పదము త్రిత్వము అనేటువంటి పదం లాంటిదే. త్రిత్వము అనేటువంటి పదం బైబిల్లో లేకపోయినా త్రిత్వ భావన అనేది బైబిల్లో ఉంది. అలాగే లెంట్ అనేటువంటి పదం మనకు కనిపించకపోయినా ఆ లెంట్ ద్వారా పాటించేటువంటి అంశాలు లేదా ఆ లెంట్ బోధిస్తున్నటువంటి అంశాలు, ఆ భావనలు బైబిల్ గ్రంథంలో పుష్కలంగా ఉన్నాయి. ఉదాహరణకు లెంట్ అనేది 40 రోజుల ప్రత్యేక ఉపవాసాల కాలం. 40 రోజుల ప్రత్యేక కాలాలు బైబిల్లో అనేకం ఉన్నాయి. ఉదాహరణకు యేసుక్రీస్తే స్వయాన 40 రోజుల పాటు ఉపవాసం ఉండి శోధనను ఎదుర్కొని దాని మీద జయించడం మనం చూస్తూ ఉన్నాము. రెండవదిగా మోషే ప్రవక్త 40 రోజుల పాటు ఉపవాసం ఉండడం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మూడవదిగా ఏలియా ప్రవక్త సైతం 40 రోజుల పాటు ఉపవాసం ఉండడం మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంది. ఈ సంఘటనలన్నీ బైబిల్లో ఉన్నటువంటివే. ఈ 40 రోజుల కాలం వారి జీవితాల్లో ఒక ప్రత్యేక గుర్తింపును, మేలులను తీసుకుని వచ్చినట్లే మనం మన తప్పిదాలను, పాపాలను విడిచి దేవునితో సఖ్యపడాలనేటువంటి సదుద్దేశంతో ఈ 40 రోజుల ప్రత్యేక కాలం అనేది ఏర్పాటైంది. కనుక ఈ 40 రోజుల పాటు ప్రత్యేకంగా మనం దేవుని సన్నిధి చేరడానికి ప్రయత్నించాలి. లెంట్ చెబుతున్నదల్లా ప్రార్థనలు, దాన ధర్మాలు చేయమని చెబుతూనే ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో స్వయాన యేసుక్రీస్తే మాట్లాడుతూ కొన్ని అంశాలు చెప్పడం మనకు కనిపిస్తూ ఉంది. మీరు ఉపవాసం చేసేటప్పుడు అంటూ ఉపవాసాన్ని తప్పనిసరి చేస్తూ మాట్లాడటం మనం ఆ అధ్యాయంలో వింటాం. అంతే తప్ప ఒకవేళ మీరు ఉపవాసం చేస్తే అని ఐచ్ఛికంగా మాట్లాడలేదు. సేమ్ అలాగే మీరు ప్రార్థన చేసేటప్పుడు అంటూ ప్రార్థనను తప్పనిసరి చేస్తూ అని మాట్లాడటం మనం వింటాం. అంతేగాని ఒకవేళ మీరు ప్రార్థన చేస్తే అని ఐచ్ఛికంగా అక్కడ మాట్లాడలేదు. మరోసారి సేమ్ అలాగే మీరు దానం చేసేటప్పుడు అంటూ దానాన్ని తప్పనిసరి చేస్తూ మాట్లాడటం మనం వింటాం. అంతే తప్ప ఒకవేళ మీరు దానం చేస్తే అంటూ యేసుక్రీస్తు ఐచ్ఛికంగా మాట్లాడలేదు. మన లెంట్ కాలం విభూది బుధవారం రోజున పశ్చాత్తాపపూరిత మనస్సుతో నుదుటిన విభూది ధరించడంతో మొదలవుతూ ఉంది. విభూది అనేది పశ్చాత్తాపానికి గుర్తు. యోనా ప్రవక్త నినివే పట్టణ వాసులను హెచ్చరించినప్పుడు వారు విభూదిని ధరించి, గోనె ధరించి ప్రార్థనలు చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంది. స్వయాన యేసుక్రీస్తే మాట్లాడుతూ మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఈ విధంగా అంటూ ఉన్నారు. అయ్యో ఓ కొరాజీనుపురమా, అయ్యో ఓ బెత్సయిదాపురమా, మీ అందు చేయబడినటువంటి అద్భుత కార్యములు తూరు, సీదోను పట్టణములలో జరిగి ఉండినచో ఆ పురజనులు ఎప్పుడో గోనెపట్టలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేసి ఉండేది వారే అని చెబుతూ ఉండడం మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంది. తద్వారా బూడిద ధరించడము, ప్రత్యేకమైనటువంటి వస్త్రాలను ధరించడం అనే దాన్ని యేసుక్రీస్తు ఖండించలేదు. యూదా పట్టణాల కంటే అన్య పట్టణాల్లో సువార్త చెప్పి ఉంటే వారు విభూది పూసుకొని గోనె ధరించి పశ్చాత్తాపపడేవారు అంటూ వాటికి అనుకూలంగానే యేసుక్రీస్తు మాట్లాడినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కనుక కథోలికులు ఆచరిస్తూ ఉన్నటువంటి ఈ అంశం బైబిల్ సపోర్ట్ చేస్తున్నదే అని గుర్తుంచుకోవాలి. లెంట్ కాలంలో ఉన్నటువంటి ఈ ప్రతి పని బైబిల్లోనే ఉంది. అన్నింటినీ కలిపి మనము ఆ లెంట్ అనేటువంటి పదంతో ఏకం చేసి పిలుస్తున్నాం.